హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే వచ్చింది. సో వీటి ప్రభావంతో మనకు శనివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము. నైరుతి మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే విదర్భ నుండి మరఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక, రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా నైరుతి మరియు దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే గనక కొనసాగుతోంది. వీటితో పాటు రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ఋతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వీటి ఫలితంగా ఏపీలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒక 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు అలాగే బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా శనివారం రోజు చూసుకుంటే విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని, అలాగే ఆదివారం రోజు కూడా 19 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 30 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అయితే కనుక తెలిపారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక దీని ప్రభావంతో శనివారం రోజు ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన ఆ వాతావరణం ఉంటుందని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.